క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సర్వే నంబరు ఎంత? 424 సర్వే నంబరు బై సి. సో ఈ సర్వే నెంబర్కు సంబంధించి ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది. ఈ లేఅవుట్కు కావాల్సిన పర్మిషన్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. ఈ భూమి ఒక ఆయన విజయభాస్కర్ రెడ్డి అనే ఆయన కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకును యాక్షన్ వేస్తే కొనుక్కున్న సైట్ ఇది. సో అదే కాకుండా దీనికి ఎంఆర్ఓ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టరు అందరూ కూడా ఎన్ఓసి ఇచ్చినది ఇది. సో ఎన్ఓసి ఇవ్వడమే కాకోకుండా ఆర్డీఓ గారు దీన్ని ల్యాండ్ కన్వర్షన్ కూడా ఇచ్చిన పరిస్థితి. సో అన్నీ లీగల్గా పెట్టుకోవడమే కాకోకుండా లాస్ట్ దీనికి సంబంధించి ఇటువంటి ఉంటాయన్న ఉద్దేశంతో కోర్టుకు పోయి కోర్టులో కూడా స్టే తీసుకురావడం జరిగింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ వరకు కూడా ఇది కోర్టులో పెండింగ్ ఉంది. సో ఈ డిస్ప్యూట్ ఏంటంటే, సో ఇది ఒక వంక పాలకొండ నుంచి బయలుదేరి అది ఆర్కే నగర్ చెరువు వరకు పోతుందన్నమాట. సో దాంట్లో ఇది మధ్యలో ఎక్కడో ఉంది. సో దీనికంటే పైన ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పైన నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. దీని తర్వాత 1 కిలోమీటరు అదిగా తయారైపోయిన పరిస్థితి అనమాట. సో ఇవన్నీ కూడా ఆడ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లకి ట్యాక్సీలు కడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. సో అదే కాకోకుండా సెంట్రల్ జైలు కూడా ఈ వంకలోనే ఉంది. మళ్ళీ సెంట్రల్ జైలు అయితేనేమి, పాలిటెక్ కాలేజీ అయితేనేమి, అన్నీ కూడా చర్చి అయితేనేమి 10 ఎకరాలు. సో ఇవన్నీ కూడా దీంట్లోనే వీళ్ళు ఏదైతే సోకాలు చెప్తున్న వంక పేరు చెప్తున్నారో ఆ వంక అనేది ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎప్పటి నుంచి? దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కట్టుకున్న పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు అలా వచ్చింది. ఎలా ఏమైందంటే, బాలకృష్ణారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటరు. సో ఆయన దీంట్లో చిన్న భాగస్వామి, ఈ లేఅవుట్లో చిన్న భాగస్వామి. ఆయన మొత్తం పైన ఆయన ఒకడు ఇక్కడ వేసింది కూడా లేదు, ఏమీ లేదనమాట. ఆ చిన్న భాగస్వామిగా ఉన్నందువల్ల ఈ అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది అనమాట. కోర్టులో స్టే ఉంది. కోర్టులో క్లియర్ అయిన తర్వాత దీనికి ఈ వంకకు సబ్ డివిజన్ కూడా లేదు. నేను ఇప్పుడే దాని యొక్క సర్వే రికార్డు కూడా చూడడం జరిగింది అనమాట, స్కెచ్ కూడా చూడడం జరిగింది. అది దానికి వంక ఊరికే చూపించడం, విలేజ్ మ్యాప్లో చూపించడం జరిగింది తప్ప దానికి ఒక ఎక్స్టెంటు, ఒక కథ ఏమీ లేదనమాట. సో అందుకోసమే కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఎన్ఓసి ఇచ్చిన పరిస్థితి అన్నమాట దీనికి. సో అన్ని పర్మిషన్లు తీసుకొని అందరితో తీసుకొని ఇప్పుడు ఏం వంకలు రావడం లేదు. ఆ చెరువు లేదు, అందులో ఆర్కే నగర్ చెరువు ఒక కాలనీలాగా తయారైపోయింది. ఆడ దాదాపు ఒక 2000 మంది జనము కిక్కిరిసికి ఉంటారన్నమాట. 2000 కంటే ఎక్కువ మందే ఉంటారంట. సో ఈ రకంగా ఒక 2.5 కిలోమీటర్ ప్రాంతము ఇప్పటికిప్పుడు వచ్చి దీన్నంతా కూడా బ్రేక్ చేయాలి. కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఈ కట్టుకున్న ఈ కాలనీలో కూడా ఇల్లు బ్యాంకు లోన్లు తీసుకోవడం జరిగింది. సో అదే కాకోకుండా వీళ్ళు మున్సిపాలిటీ నుంచి పర్మిషన్లు తీసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళందరూ కూడా. సో ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఉన్నా కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అని చెప్పేసి ఆ కార్పొరేటర్ను అరెస్ట్ చేసే దానికోసము ఈ రకంగా చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇది ఎన్నాళ్ళలో ఉండదు. ఇటువంటి ప్రభుత్వాలు అనేవి పర్మనెంట్ ఏం కాదనమాట. 5 ఏళ్ళకోసారి మ్యాండేట్ ఉంటుంది. ఆ మ్యాండేట్ అయిన తర్వాత పోయే ప్రభుత్వాలే అనమాట. అందులో అదే కాకుండా ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంతకు తప్పనించి వేరే ఏం కాదనమాట. అధికారులు కూడా చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదేం పర్మనెంట్ ప్రభుత్వం అని చెప్పేసి అనుకున్నారేమో వాళ్ళు కూడా అధికారులు వాళ్ళు కూడా ఈ ప్రైవేట్ కేసు వేస్తే వీళ్ళందరూ కూడా జైలుకు పోయే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో తప్పకుండా, ఎందుకంటే కోర్టులో పెండింగ్ ఉండగా వాళ్ళు చేయడం అనేది తప్పు. అది కంటెంప్ట్ కూడా వేసే కార్యక్రమం జరుగుతుంది. లీగల్గా ప్రొసీడ్ అవుతారు. ఏదైతే అధికారులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ జైలుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడిపోయే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్నమాట.